నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 10వ వార్డుకి సంబంధించి మరి రాము గారు మిగతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుమారుగా 26 కుటుంబాల పెద్దలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా యువకులు పెద్దలు చాలామంది ఉన్నారు. అంతకంటే ఎక్కువగా మహిళలందరూ కూడా మరి వచ్చి మరి మీకు తోడుగా ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటాం, మీ వెంట ఉంటాం, రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి వచ్చినందుకు నిజంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. అయితే ఈరోజు చూస్తున్నాం మనం మరి ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు పరిపాలనా విధానం బ్రహ్మాండంగా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పార్టీలు చూడకుండా చేస్తున్న కార్యక్రమానికి అందుకే ప్రతి ఒక్కరు కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి యావత్ అందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది 100% మహిళలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ పార్టీలు చూడకుండా చేస్తున్నాం. దానికి తోడు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన అన్ని పనులు కూడా చేస్తున్నారు. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాదరణ పెరుగుతుందంటే దానికి కారణం అదే. అందుకనే ఈ రోజు నుంచి మాకు మొదటి నుంచి కూడా స్టార్ట్ అయింది. నిన్న చేసాం, ఈరోజు చేసాం. రేపటి నుంచి కూడా కంటిన్యూగా మరి రోజు తరపు ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాలు ఉన్నాయి కనుక మరి అందరికీ కూడా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ నాయకులు ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా 30-40 గ్రామాల నుంచి కూడా మీరు జాయిన్ అవుతాయని చెప్పి ఇప్పటికే రావడం. మరి దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పార్టీ నాయకుల తాలూకా కృషి. ఎందుకంటే పార్టీ నాయకులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నందుకు, పార్టీలు జాయిన్ అవుతున్నందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మరి నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చేతులకు నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జై గాంధీ. నమస్కారం. సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనా పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇంతకుముందు నాయకులు అందుబాటులో ఉండేవారు కాదు. దీనికి ఆకర్షణ మా వార్డులో టీడీపీకి చెందిన సుమారుగా 30 కుటుంబాలు ఈ సందర్భంగా జాయిన్ అవ్వడం జరిగిందండి. అందరికీ నా ధన్యవాదాలు. ఇవాళ మేము పార్టీలో జాయిన్ అయ్యామండి. ఏదైనా జగనన్న చేసి పథకాలకు ఆకర్షితులై జాయిన్ అయ్యామండి. అందరూ కూడాను మాకు అనేక విధాలుగా బెనిఫిట్ వచ్చిందండి జగనన్న వల్ల. మా అత్తగారికి పింఛన్ కానీ ప్రతిదీ మా దగ్గరికే వచ్చి ఇచ్చారండి. ప్రతి విషయంలోనూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆదరించారండి. ఈ పార్టీకి గణేశన్ గారికి 2 చేతులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నియోజకవర్గానికి వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కరికి కూడా అందింది. ఎవ్వరికి కూడా అందలేదు అనే మాట లేకుండా మన ఉమాశంకరన్నయ్య గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందాయి. తప్పకుండా పార్టీల నిమిత్తం లేదండి. ఏ పార్టీ అయినా సరే, ఏ కులం అయినా సరే, ఏ మతం అయినా సరే, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అందరికీ కూడా ఈ పథకాలన్నీ కూడా సమపాలుగా, ఎవరికి ఎక్కువ తక్కువ లేకుండా సమపాలుగా అందరికీ సమానంగా అందేయండి. మరి జగనన్న గారు సీఎంగా చేసిన తర్వాత, సీఎంగా వచ్చిన తర్వాత చాలా రాష్ట్రమే అభివృద్ధి అండి. మన జిల్లాయే కాకుండా రాష్ట్రం కూడా చాలా అభివృద్ధిగా చేశారండి ప్రతి పని కూడా. నెక్స్ట్ ఏంటంటే అభివృద్ధి చేశారండి. ఇలాగే మళ్ళీ కూడా ఈ జగనన్న గారు వచ్చి మనకి ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ అమలు చేసి ఇవే కాకుండా ఇంకా పేద ప్రజలకు కొత్తగా కొంచెం మంచి పథకాలు పెట్టి అమలు చేసి ఇలాగే ఆయన కానీ నడిస్తే అనుమానం లేకుండా ఈయన కంపల్సరీగా ఎలా లేదన్నా సరే 4-5 దప్పాలు సీఎంగా గ్యారంటీగా ఉంటారండి. ఈ దప్ప కూడా సీఎం కింద ఆయనే కంపల్సరీగా 100% సీఎం కింద ఆయనే వస్తారండి. ఆ నమ్మకం ప్రజల్లో అందరిలో ఉంది. మన నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలందరిలోనూ కూడా ఉందండి. మళ్ళీ జగనన్న గారు సీఎంగా అవుతారని నేను భావిస్తున్నాను. అలాగే మేము కూడా ఒక్క విషయం చెప్తున్నానండి. కార్యకర్తలుగా మేము వచ్చాం. నెక్స్ట్ దేశంలోని బోర్డర్లోని మన సైనికులు ఎలా పోరాడుతున్నారో అలాగే మనం కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున కార్యకర్తలుగా మనం కూడా ప్రతి ఓటర్ని కూడా ఒక బలోపేతం చేసి వైఎస్ఆర్ తరఫున మనం బాగా మోటివేషన్ చేసి మళ్ళీ మన ఉమాశంకరాన్ని నేను గెలిపించాలని నేను ఒక కార్యకర్తగా ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను తెలియజేస్తున్నానండి. ఇది మాత్రం ఎవరు మర్చిపోకూడదు. కార్యకర్తలుగా ప్రతి ఇంటికి వెళ్తామండి. మేము కార్యకర్తలుగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.